నమస్తే అందరికీ. భూమి ఎక్కడ కూడా నార్సీ రకమైన భూములు ఉండవు, సారవంతమైన భూములే ఉంటాయి. ఆ సారవంతమైన భూముల్లో మంచి విత్తనాలు, ఆ భూములకు సంబంధించిన విత్తనాలు చల్లితే మంచి పంట చేతికొస్తుంది. నాసి రకమైన విత్తనాలు చల్లితే ఎంత సారవంతమైన భూమి అయినా పంట రాదు, పంట పండదు. అలాగే రాజ్యం ఎంత బలోపేతమైన భారతదేశం అని వేరే దేశాలన్నీ చెప్పుకుంటున్నా కూడా ఈ దేశంలో ఉండే వ్యక్తులు, ఈ దేశంలో ఉండే ప్రజలు ప్రతిరోజు చూసే వ్యక్తులు ఎవరు? మన దేశంలో ఉండే రాజరికం, మన దేశంలో ఉండే రాజకీయం, మన దేశంలో ఉండే పార్టీలు. కాబట్టి ఈ పార్టీలు, ఈ రాజరికం, ఈ రాజకీయం ఎంతటి బలోపేతమైన బలాన్ని ప్రజలకు అందిస్తారో ఆ దేశం చాలా బలమైన సారవంతమైన దేశం అని చెప్పుకోవాలి. కానీ బలహీనత రెండు మనలోనే ఉన్నాయి. కాబట్టి రాజకీయం బాగా బలోపేతంగా ఉండే విధంగా రాజకీయాన్ని నడపండి. దేశ భవిష్యత్తు మంచి మార్గాలతో ముందుకు తీసుకెళ్ళండి.